నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ముందుకు కేటీఆర్. విచారణ వేళ తెలంగాణ భవన్కు భారీగా చేరుకున్న కార్యకర్తలు. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోమన్న కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకే తీసుకున్న నిర్ణయాలని వెల్లడి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదల. పథకంపై మంత్రివర్గ సహచరులతో చర్చించనున్న సీఎం. తొలకరి వర్షానికి సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతలు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయంటున్న కర్షకులు. కెనడాలోని ఆల్బర్టాలో G7 శిఖరాగ్ర సదస్సు. సుంకాల నేపథ్యంలో ట్రంప్తో పలువురు నేతల ద్వైపాక్షిక చర్చలు. వంద క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్. పలు భవనాల ధ్వంసం, 60 మందికి పైగా పౌరులకు గాయాలు. ఏసీబీ విచారణకు కేటీఆర్ బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి కిందనే ఏసీబీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కావడం జరిగింది. కొద్దిసేపటి కిందనే తన కాన్వాయ్ ద్వారా కూడా లోపలికి, అతనితో పాటు న్యాయవాది కూడా ఇద్దరు కూడా లోపలికి వెళ్లారు జరిగింది. ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఉదయం 10 గంటలకు అతను విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడంతో కూడా అదే 10 గంటలకు సమయంలో అతను కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో పూర్తిగా విచారణ కొనసాగించనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటివరకు గతంలో ఒకసారి విచారణ జరిపిన కేటీఆర్ ను కొంతవరకు వివరాలు కూడా రాబట్టడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి కూడా చెప్పి కూడా గత నెల 28న కూడా మొదటగా నోటీసులు జారీ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని విదేశీ పర్యటనలు ఉన్నాయి, తర్వాత ముందస్తుగానే ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మరొక తేదీని పరిశీలించాలని చెప్పి కూడా అప్పుడు కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులు అయితే కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు ఈ నెల 16వ తేదీన, అంటే ఈ రోజు సరిగా 10 గంటల సమయంలో కూడా కార్యాలయానికి విచారణకు హాజరు కావాలి, కొన్ని వాటికి సంబంధించిన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా వాటిలో పేర్కొన్నట్టు తెలిసింది. కానీ ఈ కేసులో మొత్తం కూడా జరిగిన ఎక్కడైతే 55 కోట్లకు దాదాపు 55 కోట్లకు సంబంధించి కూడా లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఒక అభియోగం ఏదైతే ఉందో వాటిపైన కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ రేసింగ్ సంబంధించి కూడా మొత్తం 4 సీజన్లో ఒప్పందం కుదిరించడం జరిగింది. దాంట్లో 9, 10, 11, 12కి సంబంధించి కూడా మొత్తం హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ ఒప్పందం ప్రకారం అయితే కుదిరించుకున్నారు. దానికి అనుగుణంగానే 55 కోట్లకు సంబంధించిన రూపాయలు ఒప్పందం చేసుకున్న ఈ ఫార్ములా కేసులకు సంబంధించిన సంస్థలకు బదలాయించారని చెప్పి కూడా ప్రధానంగా అభియోగం ఉంది. కాబట్టి దాని ఆధారంగా కూడా అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ కేవలం దీంట్లో 9 సీజన్కి సంబంధించి మాత్రమే హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో నష్టాలు వచ్చాయి కాబట్టి మేము వెన్నుదిరిగిపోతున్నామని చెప్పి కూడా ఆ కంపెనీ, ఆ సంస్థలు, ఇటు ప్రభుత్వంగా ఉన్న అధికారులు కూడా అప్పుడు వివరాలు అంటే స్పష్టం చేసినట్లు కూడా తెలిసడం జరిగింది. కానీ ఈ కేసులో జరిగిన ఒప్పందాలపైన కానీ ఇక్కడ జరిగిన అవకతవకలపైన కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అప్పుడు ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఇక్కడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు కూడా A1గా కేటీఆర్ను, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను, A3గా మాజీ HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డిని కూడా చేరుస్తూ అయితే అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టి తర్వాత దర్యాప్తులో భాగంగానే మొదటగా 3గురిని కూడా విచారణ చేయడం జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఈ సంస్థలకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరించుకున్న సంస్థలు ఏవైతే ఉందో వారిని వర్చువల్గా 3 సార్లు కూడా అధికారులు కూడా వారిని విచారించడం జరిగింది. విచారణలో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా మరొకసారి కేటీఆర్ని ఈరోజు విచారణ జరుపుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ దాని ఆధారంగా మరి విచారణ జరిపిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం, తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా పూర్తిగా చూసుకొని తర్వాత వాటిని 2 కూడా పరిశీలించడం జరుగుతుంది. జరిగిన తర్వాత మరొక 2 నిందితులుగా ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కానీ బిఎన్ఎల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం
ఉంది. కానీ ఈ ఒప్పందం జరిగిన దానిపైన కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని కూడా ఏసీబీ అధికారులు అయితే చూస్తుంది. కాబట్టి దీంట్లో 55 కోట్ల రూపాయలకు సంబంధించి జరిగిన అక్రమాల అవకతవకలపైన కూడా దానిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రధానంగా దృష్టి అయితే సాధించే అవకాశం అయితే కనపడుతుంది. దీంట్లో అధికారులు ఇప్పటికే రాబట్టిన సమాచారం ఏవైతే ఉన్నాయో ఆ సమాచారం ఆధారంగా కూడా మరికొన్ని విషయాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దీని వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ మరొక పక్క రాష్ట్ర క్యాబినెట్ అంటే రాష్ట్ర మంత్రులకు సంబంధించి కూడా అనుమతి లేకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా ఈ నగదు బదిలీ చేశారన్న కోణంలో కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. దాన్ని ప్రశ్నించిన తర్వాత మరి తదుపరిగా ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. అయితే ముందుకు ఏ విధంగా వెళ్తారనేది కూడా తేలాల్సింది. కానీ ఇప్పటికే దీంట్లో కొంతవరకు సమాచారం రాబట్టిన ఏసీబీ అధికారుల నుంచి ఈడీ అధికారులు కూడా సమాచారం తీసుకొని ఈడీ కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో మనీ ల్యాండింగ్ జరిగింది. మనీ ల్యాండింగ్ కోణంలో కూడా ఈడీ అధికారులు కూడా కేటీఆర్ను తర్వాత ఇద్దరు నిందితులుగా ఉన్న వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఒక్కొక్కరిని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆ బదలాయింపు పైన కూడా విదేశీ కంపెనీలకు ఎందుకు జరపడం జరిగింది, ఆ విదేశీ కంపెనీల ఒప్పందాలు జరిపింది ఏ విధంగా జరిపారు, ఆ నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి దాని మీద కూడా ఈడీ అధికారులు కూడా ఒక ప్రత్యేకంగా వివరాలు కూడా సేకరించడం జరిగింది. దాని ఆధారంగా వివరాలు సేకరించి తర్వాత ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నారని మరొక పక్క ఏసీబీ అయితే దర్యాప్తు సంబంధించి కూడా దూకుడు పెంచిందని చెప్పవచ్చు. దీంట్లో రెండోసారి కేటీఆర్ని విచారించడం జరిగింది. విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన తర్వాత విచారణలో మళ్ళీ ఎలాంటి విషయాలు వారు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంస్థలు ఏవైతే సీఓలు ఎవరైతే ఉన్నారో వారిని 3 సార్లు కూడా విచారించడం జరిగింది. జరిగిన అవకతవకల పైన అంటే ఏ విధంగా బదలాయి జరిగింది, తర్వాత ఎవరు బదలాయించి చేయించుకున్నారు, బదలాయింపు ఏ విధంగా జరిగిందన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు ప్రస్తుతం అయితే అధికారులు అయితే రాబట్టడం జరిగింది. అదేవిధంగా వారి సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ని కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ మరి కేటీఆర్ ఎలా సమాధానం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ పలుమార్లు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించి కూడా పెట్టుబడులు రప్పించడానికి మాత్రమే ఇలాంటి ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా హైదరాబాద్ రప్పించడానికి కూడా ప్రయత్నం చేశానని కూడా చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందనే తెలంగాణ భవన్లో కూడా మాట్లాడడం జరిగింది, నేను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి తర్వాత ప్రతిష్టాత్మకమైన ఇలాంటి సంస్థలు వచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రతిష్ట ఇంకా మరింత మెరుగుపడుతుందన్న కోణంలో కూడా ఉంటుందని చెప్పి కూడా కొద్దిసేపటి కింద కూడా మాట్లాడడం జరిగింది, గతంలో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ దర్యాప్తులో జరిగిన ఏవైతే 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా క్రమంగా అంటే నియమ నిబంధనలు పాటించకుండా బదలాయింపు జరిగిందని చెప్పి కూడా ఉంది. కాబట్టి దాని అభియోగాలకు సంబంధించి మాత్రమే ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానిపైన కూడా వివరాలు అయితే ప్రస్తుతం అయితే రాబట్టే అవకాశం ఉంది. రాబట్టిన తర్వాత ఈరోజు విచారణలో మరి సుదీర్ఘంగా కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. తర్వాత ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉంది. విచారణల తర్వాత కూడా ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచునాల పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తీసుకున్న నిర్ణయాలని కేటీఆర్ అన్నారు. అందుకోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ మరోమారు ఏసీబీ ముందు హాజరయ్యారు. జనవరి నెలలో ఒకసారి విచారణకు హాజరైన కేటీఆర్ ఇవాళ మరొకమారు ఏసీబీ ముందు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్లో నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ఇద్దరు నేతలతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన ఇక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ మరొకమారు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చెప్పినట్లే ఫార్ములా ఈలో ఎలాంటి తప్పు చేయలేదని, దాంతో రాష్ట్ర ప్రతిష్టను తెలంగాణ నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లామని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో ఎన్నిసార్లు తాను విచారణకు పిలిచినా కూడా హాజరవుతానని చెప్పారు. తనకు చట్టంపై న్యాయంపై గౌరవం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా ఎన్నిసార్లు విచారణకు హాజరవుతానని, అవసరమైతే తనను అరెస్ట్ కూడా చేస్తారేమనంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మార్లు జైలుకి వెళ్ళడానికి ఇబ్బంది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయలేక కేవలం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని, ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు వీటన్నిటిని నిలదీస్తున్నందుకే వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారు. తనపై కూడా విచారణతో ఇలా చేస్తున్నారు, అవసరమైతే అరెస్ట్ చేసిన
చేసినా చేసుకోవచ్చు, కానీ తాము మాత్రం నిలదీస్తూనే ఉంటామని, హామీల అమలు కోసం నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్లడం సమంజసం కాదని కూడా కేటీఆర్ అన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వాటిపై నిలదీస్తున్న తమను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. ఎన్నిసార్లైనా విచారణకు హాజరవుతారు, జైల్లో పెట్టినా కూడా అందుకు సిద్ధమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నరేష్. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరిని జైలులో పెట్టొచ్చు తప్ప లక్షల మంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. విచారణకు 100 సార్లు పిలిచినా వస్తానన్న మాజీ మంత్రి 100 సార్లు నిజమే చెబుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. వేధింపులతో సాధించేదేమీ లేదన్న ఆయన అన్నిటికీ తెగించే కొట్లాడుతున్నామని పునరుద్ఘాటించారు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ము రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే తనపై విచారణల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా 6 గ్యారంటీలు ఎండగట్టే వరకు వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నిరాధార కమిషన్ల వలన భయపడబోమని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసి దగా చేసి ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరిషా, ఫార్ములా ఈ కేసులో
ఏసీబీ ఎదుట రెండోసారి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ని జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ అంతా కొనసాగుతుంది. ఈ విచారణ అంతా తర్వాత ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం గమనిస్తే గతంలో ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా డిసెంబర్ 19న గత ఏడాది డిసెంబర్ 19న ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా వరుసగా ఒక్కొక్కరిని కూడా విచారిస్తూ ఈ కేసులో వచ్చారు. అప్పుడు ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్, తర్వాత అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చడం, ఆ తర్వాత వరుసగా విచారణకి అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని, తర్వాత చివరిగా కేటీఆర్ని విచారించారు. అయితే వీళ్ళిద్దరూ చెప్పినటువంటి ఆధారాలు అంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని జనవరి 9వ తేదీన మొదటిసారి ఏసీబీ అధికారులు విచారించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు అప్పుడు ఒప్పందం కుదిరిన సమయంలో అప్పుడు ప్రమోటర్గా వ్యవహరించినటువంటి గ్రీన్ కోకి అనుబంధంగా ఉన్నటువంటి ఏస్ నెక్సిజన్ సంస్థ ఏదైతే ఉందో అక్కడ ఆ సంస్థకు సంబంధించినటువంటి మధ్యలోనే అర్ధాంతరంగా తప్పుకోవడం, మొదటి సీజన్ అయిపోగానే తమకు నష్టాలు వచ్చినట్టు తప్పుకోమని చెప్పడంతో దీంట్లో ఏమన్నా మతలబు ఉందని తెలుసుకునేందుకు ముందుగా ఏసీబీ అధికారులు ఈ విచారణ వీళ్ళ దర్యాప్తు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే నెక్స్ట్ సంస్థలో సోదాలు చేశారు. అనంతరం గ్రీన్ కో సంస్థ ఏపీలో ఉన్నటువంటి కాకినాడలో కూడా సోదాలు చేయడం జరిగింది. దీంతో పాటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి యూకేలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా ఒక మెయిల్ పంపించారు. తాము విచారణ చేస్తున్నాం ఈ కేసులో, మీ నుంచి కొన్ని విషయాలు కావాలని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెట్టారు. అనంతరం ఆ విచారణలో భాగంగా పలు విషయాలను అప్పుడు సీఈఓతో పాటుగా ప్రతినిధులు కూడా విచారించారు. ఈ విచారణలోనే చాలా కీలకమైనటువంటి విషయాలను ఏసీబీ అధికారులు తెలుసుకోగలిగారు. ఈ కేసులో ఒప్పందాలు అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా జరగలేదు, కొంత ఇందులో తేడా ఉంది అనేది కొంత గుర్తించడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ దర్యాప్తులో భాగంగా పలు ఈ సేకరించినటువంటి ఏస్ నెక్స్ట్ జన్ మధ్యలో ఆగిపోవడం, దీనికి వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఆర్బీఐ రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కోట్ల రూపాయల నగదు విదేశీ సంస్థకి వీళ్ళు పంపించడం, అప్పుడు ప్రమోటర్గా వెతికేటువంటి అవకాశం లేకపోలేదని కేటీఆర్ ఒకవైపు చెప్తున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రతిష్టకి దెబ్బతినకుండా మేము ప్రయత్నం చేశాము, అప్పుడు ఎలక్షన్ హడావుల్లో ఉండడం వల్ల ప్రమోటర్ని తర్వాత చూస్తాము, అప్పటి వరకు హెచ్ఎండిఏనే దీనికి ప్రమోటర్గా వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చారు. దాని ద్వారా అరవింద్ కుమార్కి ఆదేశాలు ఇవ్వడం, అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ వ్యవహారాలని చూస్తున్నారు కాబట్టి ఆ ఖాతా నుంచి డబ్బులు పంపించారు. వీళ్ళ ఆదేశాల మేరకు డబ్బులు పంపించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పంపించినటువంటి 45.71 కోట్ల రూపాయల నగదుతో పాటు అదనంగా ట్యాక్స్తో కలిపి సుమారు 55 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని రద్దు చేయడం, సో ఇవన్నీ పరిణామాల తర్వాత ఇందులో జరిగినటువంటి ఆంతర్యాన్ని అర్ధాంతరంగా ఆగిపోవడం, తర్వాత దీని వెనక ఒప్పందం జరిగినటువంటి సమయంలో కొన్ని అవతావకలు ఉన్నాయని ఏసీబీ ఆరోపిస్తుంది. కాబట్టి ఇందులోనే ఇప్పటివరకు దానకిషోర్ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విచారించారు. దాంతోపాటు ఏస్ నెక్స్ట్ జన్ సంబంధించినటువంటి సోదాలు చేశారు. సోదాల్లో పలు ఈ ఒప్పంద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సో వీటన్నింటినీ క్రోడీకరించి కేటీఆర్ని మరొకసారి విచారించాలని రీసెంట్గా ఆయనకి నోటీసులు ఇవ్వడం, ఈ రోజున విచారణకు పిలిచారు. సో ఈ మొత్తం క్లియర్గా ఆయన ముందు ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఆయన ముందు ఉంచి విచారించాలని ఏసీబీ భావిస్తుంది. ప్రస్తుతం అయితే జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా కొనసాగుతుంది. సో విచారణ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి. ఈ విచారణలో కనుక ఏసీబీ అధికారులు సంతృప్తి చెందితే ఎటువంటి ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిని కనుక నిజమని తేలితే ఒకవేళ కనుక దీన్ని తదుపరి చర్యలు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు విచారణ తర్వాతనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈవినింగ్ తర్వాత ఎప్పుడంటే గతంలో జనవరి 9న ఆయన మొదటిసారి విచారించినప్పుడు సుమారు 6 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. అనంతరం ఈరోజు విచారణ కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. విచారణ తర్వాత మనకు ఈ కేసు మీద ఏసీబీ అధికారులు ఎటువైపు అంటే ఏ వేలో వెళ్తున్నారు అనేది మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పట్లో ఈ ఫార్ములా అప్పుడు దేశంలోనే ఇక్కడ నిర్వహించడం, ట్యాంక్ బండ ఒడ్డున అంటే ఇక్కడ హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్వహించడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అనేది అప్పుడులో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినట్టు మాట. తర్వాత కేటీఆర్ కూడా పలు ప్రెస్ మీట్లు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో వీటి వెనక ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి తర్వాత గ్రీన్ కో సంస్థ మొదటి సీజన్ తర్వాత తప్పుకోవడం, తర్వాత ప్రమోటర్గా వ్యవహరించినటువంటి ఇవన్నీ వ్యవహారాలు కనుక కొంత ఆంతర్యాన్ని గుర్తించేందుకే ఏసీబీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరికైనా లబ్ధి చేకూరితే కనుక వాళ్ళని కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 3 నిందితులుగా చేర్చడం, ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ జన్
సంస్థను కూడా ఇందులో బాధ్యతలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో ఈవినింగ్ వరకు ఈ విచారణ సుదీర్ఘంగా 6 గంటల పైగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ అధికారుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. సాయంత్రం తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఓటు